ఓకే, హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనకి ఐక్యూ Z6 తీసుకొచ్చారు. Z5కి ఇది సక్సెసర్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఐక్యూ Z6ని అలాగే మనకి రీసెంట్గా Vivo T1 Pro 5G ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఈ రెండు ఫోన్స్ అయితే మనం కంపేర్ చేద్దాం. సేమ్ సిమిలర్ స్పెక్స్ అయితే ఉంటాయి. రెండు ఫోన్స్ మీకు డిజైన్ కానీ ప్రాసెసర్, డిస్ప్లే, ఎవ్రీథింగ్ మీకు సేమ్గా అయితే తీసుకొచ్చారనమాట. ఫైనల్గా మనకి ఐక్యూ Z6 తీసుకోవాలన్నా, లేదంటే వివో ఫోన్ తీసుకోవాలన్నా, లేదంటే ఇంకా ఏమన్నా అదర్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా అన్న దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. 15,000 రూపీస్లో మంచి 5G ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ వీడియోని మీరు చివరి వరకు అయితే చూడండి. మ్యాక్సిమం మీరు వివో లేదా వేరే బ్రాండ్స్లో అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తుంటారు అనమాట. ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. గైస్, ముందుగా డిజైన్ గురించి అయితే మాట్లాడదాం. రెండు ఫోన్స్ Z6 అలాగే వివో మీకు సిమిలర్ డిజైన్ తీసుకొచ్చారు. సో బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కానీ అలాగే కలర్స్ కానీ చూసేస్తే మీకు సిమిలర్గా అయితే ఉంటాయి. ఎక్కడ కూడా మీరు చేంజెస్ అయితే గమనించారు. కెమెరా సెటప్ స్క్వైర్ షేప్లో తీసుకొచ్చారు. కలర్స్ కూడా బ్లాక్ కలర్, అలాగే మనకి సన్లైట్ షేడ్ ఉంటుంది కదా, అలాంటి కలర్స్ అయితే తీసుకొచ్చారు. సిమిలర్గా అయితే ఉంటాయి. ఎటువంటి చేంజెస్ అయితే మీకు ఎక్కడా చూసున్నారు అనమాట. వెయిట్ పరంగా కానీ అలాగే థిక్నెస్ పరంగా కానీ Z6 అలాగే Vivo T1 Pro సిమిలర్గా అయితే ఉంటాయన్నమాట. ఇక డిస్ప్లే గురించి మాట్లాడితే, సో డిస్ప్లేలో కూడా మీకు సిమిలర్గా అయితే ఉంటుంది. 6.58 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. ఇందులో మీకు AMOLED డిస్ప్లే అయితే ఉండదు. సో IPS LCD ప్యానల్ తీసుకొచ్చారు. 120 Hz హై అండ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. 90.61 స్క్రీన్ టు బాడీ రేషియో అయితే రెండు ఫోన్స్లో మీకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే DCI P3 వైట్ కలర్ గ్యామెట్ అయితే కూడా ఈ రెండు డిస్ప్లేస్ అయితే మీకు సపోర్ట్ చేస్తాయి అనమాట. ఇక సెల్ఫీ షూటర్లు చూసుకుంటే మనకి యూ షేప్లో అయితే సెల్ఫీ షూటర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తాయి. రెండు ఫోన్స్లో మనకి డిస్ప్లేస్ కూడా సిమిలర్గా అయితే ఉన్నాయి. ఎక్కడ మీరు పెద్ద చేంజెస్ అయితే మీరు గమనించరు అనమాట. ఇక పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడితే రెండు ఫోన్స్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. 6 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అడ్రినో 619 GB మీద రన్ అవుతుంది. 5Gకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే వివోకి సంబంధించిన 5G బ్యాండ్స్ చూసుకుంటే 2 5Gs అయితే యూస్ చేశారనమాట. ఐక్యూలో ఎన్ని 5G బ్యాండ్స్ యూస్ చేశారని వీళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. రెండు ఫోన్స్లో మనకి యాంటీ2 స్కోర్స్ చూసుకున్నామంటే 4,10,000 వరకు అయితే స్కోర్ అయితే చేసిందనమాట. సో రెండు ఫోన్స్లో ప్రాసెసర్ అయితే కూడా మీకు సిమిలర్గా అయితే తీసుకొచ్చారు. సో ఎక్కడ మీరు చేంజ్ అయితే చూడరు. అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే Android 12 మీద అయితే రన్ అవుతుంది. అలాగే ఫన్ టచ్ వాయిస్ మీద రెండు ఫోన్స్ అయితే తీసుకొచ్చారు. 5 లేయర్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ సిస్టమ్ అయితే కూడా రెండు ఫోన్స్లో అయితే ఉన్నాయి. అండ్ ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు ల్యాగ్ లేకుండా గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెసర్ అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే మనకు కాదు, జస్ట్ మీకు నార్మల్ గేమ్స్కి అయితే బాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ ఈ ఫోన్స్ కూడా మీకు ఎవరైతే గేమర్స్ ఉంటారు కదా, వాళ్ళని అయితే వీళ్ళు ఎక్కువ టార్గెట్ అయితే చేస్తున్నారు. ఇక ర్యామ్ మోడల్స్ గురించి మారితే 8GB ర్యామ్ మోడల్ అయితే ఉంటుందన్నమాట. 128GB ఇంటర్ స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. LPDDR4X ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే UFS 2.2 మీద మనకి రన్ అవుతుంది. మైక్రోSD కార్డ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే ఎక్స్టర్నల్గా మీరు ర్యామ్ని అయితే కూడా ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. సో అడిషనల్ ర్యామ్ని అయితే మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ రెండు ఫోన్స్లో అయితే మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక నెక్స్ట్ కెమెరాస్లోకి వెళ్ళిపోయామంటే బ్యాక్ సైడ్ రెండు ఫోన్స్లో ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. 52+2 MP. 50 అనేది ప్రైమరీ సెన్సార్, అపర్చర్ f1.8 సపోర్ట్ చేస్తుంది. 2 అనేది మనకి మ్యాక్రో సెన్సార్ అనమాట. 2 MP అనేది పోర్ట్రేట్ సెన్సార్ అయితే యూస్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ మీకు యూ షేప్ వాటర్ డ్రాప్ నాచ్లో వచ్చేసరికి 16 MP సెల్ఫీ షూటర్ అయితే ఉంటుంది. రెండు ఫోన్స్లో మీకు సిమిలర్గా అయితే తీసుకొచ్చారు. బ్యాటరీ మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. రెండు ఫోన్స్లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా టైప్స్ అయితే ఉంటుంది. బ్లూటూత్ 5.1 మీద మనకు రన్ అవుతుంది. సో మనకి 3.5 జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా స్పెక్స్ అనేవి మీకు ఇంచుమించుగా సేమ్ అయితే ఉంటాయి. ఎక్కడ మీరు చేంజెస్ అయితే మీరు గమనించరు. సో సిమిలర్గా అయితే ఉంటాయి అనమాట. కానీ ఒకే ఒక డిఫరెన్స్ అయితే ఉంది. దాని గురించి అయితే నేను ఇప్పుడు చెప్తాను. అదేంటంటే మనకి ప్రైజెస్ అనమాట. సో మనకి ఐక్యూ Z6 వచ్చేసరికి వివోతో కంపేర్ చేస్తా అంటే కొంచెం బెటర్ ప్రైజింగ్ తీసుకొచ్చారు. సో వివో వాళ్ళు 5G ఫోన్ అండర్ 20,000 రూపీస్ అని చెప్తుంటే వీళ్ళు ఫాస్టెస్ట్ 5G ఫోన్ అండర్ 15,000 రూపీస్ అని చెప్తున్నారు. ఒకసారి ప్రైజెస్ గురించి అయితే మనం తెలుసుకుందాం. 4+128GBకి సంబంధించిన Z6 ప్రైస్ చూసామంటే మనకి 13,999 రూపీస్ ప్రైస్ ట్యాగ్ మీద తీసుకొచ్చారు. 6+128GB 14,999 రూపీస్ ప్రైస్ ట్యాగ్ మీద దొరుకుతుంది. అలాగే 8+128GB మోడల్ చూసుకుంటే 15,999 రూపీస్ ప్రైస్ ట్యాగ్ తీసుకొచ్చారు. 2,000 రూపీస్ వరకు అయితే మనకి ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. HDFC కార్డ్స్ కానీ యూజ్ చేస్తారంటే. సో మనకి ప్రైస్ బేసిక్ మోడల్ ప్రైస్ చూసుకుంటే 11,999 రూపీస్ ప్రైస్ ట్యాగ్ తీసుకొచ్చారు. అంటే 12,000 రూపీస్కి అయితే మనకి
ఐక్యూ జెడ్ 6 అయితే దొరుకుతుందన్నమాట. మార్చ్ 22 నుంచి అయితే ఈ ఫోన్ అనేది సేల్స్కి తీసుకురాబోతున్నారు. ఇక మనకి వివోకి సంబంధించిన ప్రైసింగ్ చూసుకుంటే ఇది మనకి అరౌండ్ 20,000 రూపీస్ దగ్గర అయితే మనకి టచ్ అవుతుంది. బేసిక్ మోడల్ 4+128GB 15,990 రూపీస్ ప్రైస్ ట్యాగ్ మీద తీసుకొచ్చారు. 6+128GB 16,990 రూపీస్ ప్రైస్ ట్యాగ్ తీసుకొచ్చారు. ఇంకా హై అండ్ వేరియంట్ చూసుకుంటే 8+128GB మోడల్ 19,990 రూపీస్ ప్రైస్ ట్యాగ్ మీద అయితే మనకి వివో T1 Pro సిరీస్ అయితే దొరుకుతుందన్నమాట. ఇక మనకి మాట్లాడుకోవాల్సింది మేజర్ చేంజెస్ ప్రైజెస్ అని చెప్పచ్చు. రెండు ఫోన్స్ మీకు సిమిలర్గా అయితే ఉంటాయి. డిజైన్, ప్రాసెసర్, అలాగే డిస్ప్లే కానీ, బ్యాటరీ కానీ, సో ఎవ్రీథింగ్ మీకు సిమిలర్గా అయితే తీసుకొచ్చారు. కానీ ఒకే ఒక చేంజెస్ ఏంటంటే ప్రైస్ ట్యాగ్ మీద. ఆఫర్స్లో మనకి 12,000 దొరికే ఐక్యూ జెడ్ 6, సో దాంతో కంపేర్ చేస్తే వివోలో మనకి 15,990 రూపీస్ ప్రైస్ ట్యాగ్ మీద అయితే బేసిక్ మోడల్ తీసుకోవాలన్నమాట. సో ఒకవేళ మీరు 15,000 రూపీస్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇన్ కేస్ మీ దగ్గర హెచ్డిఎఫ్సికి సంబంధించిన బ్యాంక్ కార్డ్స్ చూస్తే మాత్రం అప్పుడు మీరు ఐక్యూ జెడ్ 6 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి మనకి ఇంకొక ఫోన్ అయితే కూడా అక్కడ పోటీ అవుతుంది. అదే మనకి పోకో M4 Pro అనమాట. సో ఇది రీసెంట్గా లాంచ్ చేశారు 5G ఫోన్. సో దీంతో కంపేర్ చేసామంటే ఒక రోజు ఐక్యూ జెడ్ 6 అనేది కొంచెం బెటర్గా అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. మనకి మేజర్గా ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే పోకోలో అక్కడ మనకి 33 వాటికి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒకటే మనకి అక్కడ ప్లస్ పాయింట్. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా కానీ, కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకున్నా కానీ మనకు ఒక రకంగా ఐక్యూ అనేది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇన్ కేస్ మీరు వివో ఫోన్స్ తీసుకోలేరు అంత ప్రైస్ పెట్టి అనుకుంటే మాత్రం ఐక్యూ జెడ్ 6 తీసుకోండి. లేదంటే మాత్రం మీరు శాంసంగ్ లవర్స్ అయితే మాత్రం నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను శాంసంగ్ గెలాక్సీ F23 5G ఫోన్ అనేసి. ఇక్కడ ఐ కార్డ్స్ వదిలేస్తాను, ఒకసారి ఆ ఫోన్ చూడండి. ఆ ఫోన్ కూడా మీకు బెటర్గా అయితే ఉంటుంది. ఇంకా మంచి ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. శాంసంగ్ మంచి డిస్ప్లే కానీ, కెమెరా క్వాలిటీ కానీ, కెమెరా సైన్స్ అయితే ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. సో ఇది ఈ వీడియోలో అయితే మనకి ఐక్యూ జెడ్ 6 అలాగే మనకి వివో T1 Pro 5Gకి సంబంధించిన రెండు ఫోన్స్ కంపారిజన్ అయితే రెండు ఫోన్స్ సిమిలర్గా అయితే తీసుకొచ్చారు. వీటితో పాటు మీకు కొన్ని ఎక్స్ట్రా ఫోన్స్ అయితే కూడా చెప్పాను. సో ఇంకా మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం కూడా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే మిమ్మల్ని ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్ నౌ.